అందరికీ నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. ఎప్పటిలెక్కనే ఇయాల కూడా పటాస్ న్యూస్ లో మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలోచన చేయకుండా హెడ్లైన్స్ ఎదురు చూద్దాం పారి. జోరు పెంచుతుర్రు షే పార్టీలు, ఎలక్షన్లకు గట్టినే తయారైతుర్రు. మనసు గెలుచుకుంటుండు పవన్ సారు, మస్తు తారీఫ్ చేస్తుర్రు పబ్లిక్. పెద్దమ్మ తల్లికి అందింది బంగారు బోనం, ఈసారి కూడా గట్టినే చేస్తుర్రు సంబురం. పొల్లగాండ్లు తినే తిండిల పురుగులు, మరిగా ఏం చేస్తున్నారో ఆఫీసర్లు. జేబులో పెట్టుకున్న ఫోన్ కు మంటలు, జర్ర పాయలంగుండుర్రి ఓ అన్నలో. ఇక్కడ అప్పులు అక్కడ డాన్సులు, భలే జల్సా చేస్తుర్రు మాల్యా లలిత్ మోడీ. ఓ దిక్కేమో సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఇంకో దిక్కు పట్నంలో జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు ఉన్నాయి. అటు అలిగిన లీడర్లతోని పంచాది, ఇటేమో ఎట్లా పడితే అట్లా చేస్తున్న లీడర్లతోని కిరికిరి. అందుకే ఢిల్లీకెంచి వచ్చిన షే పార్టీ పెద్ద మనిషి ఖార్గే సారు గడియ రికాం లేకుండా మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టిండు. లీడర్లందరినీ కూసోబెట్టుకుని మాట ముచ్చట్లు గట్టినే చేసిండు. మరిగా ఏమేమి నడిచింది, ఏం కథ అనేది చూడాలి కదా. చలో చూద్దాం పారి. ఏం కథ, ఏం నడుస్తుంది, ఎట్లెట్లా పని చేస్తారు అని షే పార్టీ లీడర్లందరినీ కూసబెట్టుకొని ఢిల్లీకి వచ్చిన ఖర్గే సారు అన్ని తీర్లా అరుచుకున్నాడు. పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. లీడర్లంతా పెద్ద సారు ముంగట కూర్చొని ఇక ఎవల ముచ్చట వాళ్ళు చెప్పుకొచ్చిండ్రా అన్నట్టు. అన్నిటికి మించి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల మీద గట్టిగా నజరేయాలి అన్నట్టు చెప్పుకొచ్చిండట సీఎం రేవంత్ సారు. ఉప ఎన్నికలలో 600 గెలవాలి అన్నట్టు చెప్పిండట. అంతేకాదు జిల్లాల వ్యవహారం అంతా చూసుకోవాలి అన్నట్టు ఒక్కో మంత్రి చేతిలో ఒక్కో జిల్లాను పెడితే చక్కగా పని చేస్తలేరు, లాపర్వ చేస్తాండ్రు, గట్లయితే ఎట్లా అన్నట్టు నారాజైండట. అన్నిటికి మించి నడమ షే పార్టీల లీడర్ల పంచాదులు ఎక్కువైనాయి అన్నట్టు ఖర్గే సారు గట్టిగానే గరమైండట. నడమ కొత్త లీడర్లకు పాత లీడర్లకు సింటం పడతలేదు, సమరసం అయితే లేదు అన్నట్టు మాట్లాడిండట విహెచ్ కాక. అంతా కలిసి పనిచేస్తేనే మొగం తెల్లగైతుంది, లేకపోతే లోడగం పొడుగం అవుతుంది అన్నట్టు చెప్పిండట. ఇంకో దిక్కు సర్పంచ్ ఎలక్షన్లు దగ్గర పడుతున్నా ఇంకా జిల్లాల పోంటి పార్టీ పదవులు నింపుతలేరు, ఆలస్యం అయితే లేదా అన్నట్టు కూడా పీసీసీ చీఫ్ను అడిగినరాట. ఓ గిట్ల ఢిల్లీ పెద్ద మనిషి ముంగట అన్ని ముచ్చట్లు ఎల్లదీసినరాట లీడర్లు. ఇగిదిట్లుంటే అంతకుముందే లకిడీ కపూల్ కాడ మాజీ సీఎం రోషయ్య సార్ విగ్రహానికి లీడర్లు అంతా కలిసి పరదగుంజిండ్రు. పొద్దుమీకంగా ఎల్బీ స్టేడియంలో పెద్ద మీటింగ్ పెట్టిండ్రు, ముచ్చట్లు జోరుగా చెప్పిండ్రు. మీ సోదరుడు మీకు అండగా నిలబడతాడు. గ్రామ గ్రామాన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో కంకణం కట్టుకొని బయలుదేరండి. రాబోయే స్థానిక సంస్థల్లో 100% కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. మిమ్మల్ని గెలిపించుకునే పూచి నాది గదన్నట్టు ఢిల్లీకేంచి పెద్ద మనుషుల రాకతోని షే పార్టీ లీడర్ల జోరు పెరిగినట్టే ఉన్నది. వచ్చే సర్పంచ్ ఎలక్షన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల కొరకు ఇప్పటి సంధ్య అన్ని తీర్ల తయారైతాండ్రు, జోరు పెంచుతాండ్రు. అటు పువ్వు పార్టీ వాళ్ళు కొత్త బాసును రంగంలోకి దింపిండ్రు, కారు పార్టీ వాళ్ళు సుత అన్ని తీర్ల ఇగురం చేస్తుండ్రు. చూస్తుంటే జంగుల ఆడాయి గట్టిగానే నడిచేటట్టున్నది అనుకుంటారు అందరూ. ఓ దిక్కు సినిమాలు, ఇంకో దిక్కు రాజకీయాలు, భలే జోరుగా నడిపిస్తున్నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. అన్నిటికీ మించి సార్ అప్పుడప్పుడు పబ్లిక్ కు బహుమతులు పంపుతున్నాడు. అడవి బిడ్డలంతా సంబరపడేటట్టు చేస్తున్నాడు. ఊర్ల పొంటి మీటింగ్లు పెట్టి జోరుగా ముచ్చట్లు చెప్తున్నాడు. ఇగో ఇట్లనే ఈసారి కూడా ఓ కాడ మీటింగ్ పెట్టిండు. ఏమన్నాడో ఇనుర్రి. ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం పోయిండు హరిహర వీరమల్లు. గదే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఇంటింటికి నీళ్ళిచ్చే కార్యం పనులు సురువు చేసిండు, శంకుబండ బాతిచ్చిండు. 1290 కోట్లతోని పనులు చేస్తారట. 10 లక్షల మందికి తాగనికే నీళ్లు ఇస్తారట. సారు ముచ్చట్లు గట్టిగానే చెప్పుకొచ్చిండు. బండ్ల పని పాత సర్కారోళ్లను మంచిగానే ఆర్చుకున్నాడు. మీకు తెలుసు కదా, రౌడీజానికి, గుండాలకి, గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాలకు వస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం.
ఇక అంతకుముందు మార్కాపురం పోకముందే సారు ఇద్దరు కొడుకులను ఎంటబెట్టుకొని మంగళగిరి క్యాంప్ ఆఫీసుకు పోయిండు. ఓ దిక్కు పెద్ద కొడుకు, ఇంకో దిక్కు చిన్న కొడుకు, ఇద్దరితోని కలిసి గాలి మోటార్ దిగిండు. ముగ్గురిని ఒక్కటే జాగలో చూసి మస్తు దిల్కు సాయితున్నారట అభిమానులు. ఇగిదిట్లుంటే అడవుల పోంటి ఉంటే గిరిజనం అంటే పవన్ కళ్యాణ్ సారుకు మస్తు పాయిరం. ఎప్పుడు వాళ్ళకి ఓటి పంపిస్తుంటాడు. ఇదివరకోసారి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న పెదపాడు ఊరోళ్లకు చెప్పులు కొనిచ్చిండు. ఇక ఈసారి కురిడి అనే ఊర్లో ఉండే 100 కుటుంబాల పబ్లిక్ కు సారు తన తోటల పండిన మామిడి పండ్లను ప్రత్యేకంగా పంపించిండు. అవి చూడర్రి ఒక్కో పండు ఎంతింత పెద్ద ఉన్నదో 2 చేతులతో పట్టుకున్నారు పిల్లలు. గురువారం నాడు సారు మనుషులు పోయి పబ్లిక్ కు పండ్లు పంచిపెట్టిండ్రు. అవి చూడర్రి చిన్న పొలగాన్లంతా పవన్ సారు పండ్లు పంపించిండు అని మస్తు సంబరపడుకుంటూ తిన్నారు. ఎన్నడు ఎవళ్ళు గిట్లా మా కోసం పండ్లు పంపించలేదు అని పెద్ద మనుషులు చూత మస్తు ఖుషి అయిండ్రు. ఒక్క పండ్లే కాదు, ఈ కురిడి అనే ఊర్లే రోడ్లు, నీళ్లు అన్ని సవలతులు చేయించిండట పవన్ సారు. అందుకే ఒక్క తీరుగా మెచ్చుకున్నారు పబ్లిక్. ఏమైనా అడవి బిడ్డల మనసు గెలుచుకున్నాడు సారు అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఈ మాసం అయిపోయేటి దాకా బోనాలే బోనాలు. పట్నం అంతా బోనాల జాతరే. మన తెలంగాణ వాళ్ళకు పెద్ద పండుగలు బోనాలు, బతుకమ్మలేనాయే. అందుకనే ఆషాఢం బోనాల సంబరాలు మస్తు సంబరంగా చేస్తుర్రు హైదరాబాద్ పట్టణంలో. అవి అట్లనే ఇవాళ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లికి బంగారు బోనం ఎక్కిచ్చిర్రు. ఒక్కసారి పోయి ఆడ ఎట్లా నడిచిందో అరుసుకునొద్దాం పారి. రావే రావే తల్లి పెద్దమ్మ, నీకు రంగుల పట్నాలే మాయమ్మ అనుకుంటా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లికి బంగారు బోనం ఎక్కిచ్చిర్రు గుళ్ళ కమిటోళ్ళు. ఆషాఢం బోనాలల్లో ఇది 4వ బంగారు బోనం. హరిబౌలి, అక్కన్న మాదన్న, మహంకాళి అమ్మవారికి పెద్ద పూజలు చేసినాక జోగిని అవికాదేవికి బోనం ఎత్తిర్రు. అక్కన్న మాదన్న గుడికేంచి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి దానిక ఊరేగింపు చేసుకుంటూ బోనం ఎత్తుకొని వచ్చిర్రు. పెద్దమ్మ తల్లికి బోనం చెల్లించి పెద్ద పూజలు చేసినాక మొక్కులు పెట్టుకున్నారు భక్తులు. ఈ రోజు అక్కన్న మాదన్న మహాకాళి మందిరం నుండి ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో 4వ బంగారు బోన కార్యక్రమం మొదలైంది. ఇక్కడి నుండి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి బంగారు బోన సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. సప్త మాతృకలకు అంటే 7 దైవిక తల్లులకు సప్త బంగారు బోనాల కార్యం కింద ఇవాళ పెద్దమ్మ తల్లికి 4వ బంగారు బోనం ఎక్కిచ్చిరు అన్నట్టు. బంగారు బోనం ఎత్తుకొస్తుంటే భక్తులది ఒక మురిపెం కాదు. యాపాకు దండలు, డప్పుల సప్పులు, బేరీల మోతలు, శివసత్తుల ఆటలు. అబ్బో, పెద్దమ్మ తల్లి బంగారు బోనం ఊరేగింపు చిన్నగా నడవలేదనుకో రాదోరి. ఇయాటికైతే ఇంతే. మళ్ళీ ఈ నెల 10వ తారీఖు నాడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి 5వ బంగారు బోనం ఎత్తుతారు. తదిమ ముచ్చట్లన్నీ అయ్యాల మాట్లాడుకుందాం మళ్ళా. దేవుడు కరుణిచ్చిన పూజారి వరం ఇయ్యలేడన్నట్టే తయారైంది సర్కార్ హాస్టల్లో చదువుకునేటి పొలగాళ్ల పరిస్థితి. సర్కారోళ్ళు అన్ని తీర్లా సవలతులు ఇచ్చుకుంటా సన్న బియ్యం బువ్వ పెట్టాలి అని అనుకుంటుంటే అధికారులు మాత్రం పురుగులు పడ్డ బువ్వ పెడుతున్నారు. 1-2 వద్దులంటే ఏదో తెలవక పడతాయి కానీ దినం అట్లనే పురుగులు పడ్డ బువ్వ వండి పెడితే ఎవరు లూకుంటారు, ఎట్లా తింటారు చెప్పుర్రి. నీళ్ల పప్పు, పులుగులు అన్నం, ఇత్తుల మెతుకులు, ఉప్పు కారం లేని పులుసు. ఆదిలాబాద్ జిల్లా బోధు మండలంలో ఉన్న ఎస్టీ హాస్టల్లో చదువుకునేటి పొల్లగాళ్లకు పెట్టేటి బువ్వ ఇది. అన్నేమో గాని అన్నంలో మెతుకుల కంటే పురుగులే ఎక్కువ ఉన్నాయట. అదేందని అడిగితే తీసేసి తినమంటున్నాట, లేకుంటే టీసీ తీసుకొని పొమ్మని బెదిరిస్తున్నారట. ఇది మేమంటున్న మాట కాదుల్లో, గా బువ్వ తినలేక హాస్టల్ ఉండేటి తమ్ముళ్ళు చెప్తున్న మాటే. కావాలంటే ఇనురి మీరే. వంకాయ కూర మొన్న మీరు కూరలు అన్నట్లా తినబుద్ధి కాలేదు సార్. ఇది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బట్టుపల్లి అనేటి ఊరి బడి పొల్లగాలం ముచ్చట. బడికి పోవాలంటే భయం, బయలకేంచి ఇంటికి రావాలంటే భయం. ఎందుకంటే గంత అచ్చంగా ఉన్నాయి మరి ఆ ఊరి తోవలు. నడుచుకుంటూ పోతే బుడిదొచ్చి మీద పడుతుంది, ఆటోలలో పోదామంటే నడువుల్లోతు నీళ్లు. అందుకనే అధికారులు రావాలే, ఈ రోడ్డు ముచ్చటేందో చెప్పాలని రోడ్డుకు అడ్డంగా కూర్చొని ధర్నా చేసిర్రు బడి పొల్లగాళ్ళు. తవ్వకడ్డంగా కంపపాతి మరి ధర్నా చేస్తుంటే చూడూలి వాళ్ళకి ఎంత తిప్పలైతుందో దినం బయలకు పోవాలంటే. కానీ చూడూలి ఎట్లుందో కథ. అంగట్లో అన్ని ఉన్నా అల్లున్నట్లే శని ఉన్నదంటే ఇదే కావచ్చునేమో మరి. సన్న బియ్యం వండాలే, 3 పూటలు పుష్టిగా బువ్వ పెట్టాలని సర్కారు వాళ్ళు అంటుంటే అధికారులు మాత్రం హాస్టళ్ల పరుగును అంగట్లో అరాజు పాలు చేస్తున్నారని దుబ్బెత్తిపోస్తున్నారు పొల్లగాళ్ళ అవయ్యలు. మరి ఇంత అవుతుంటే పెద్ద ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు. కానీ నెలి గింత పాపం అయితే ఎట్టనో ఏమో పోండ్రి.
రేపు ఏమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది, ఆ మర్నాడు ఏమవుతుంది, గిట్లా అన్నిటికీ అన్నీ ముందుగానే తెలిస్తే మనిషి జీవితం ఎట్లుంటాయి చెప్పుర్రి. అంతా మంచి జరిగితే సంతోషం, కానీ ఏదన్నా ఆపతి ముంచుకొస్తున్నది, పానం పోతుంది అని ముందుగానే తెలిస్తే ఏమైపోతాం, ఆగం ఆగం అయిపోతాం, గాయ గత్తరైపోతుంది అంతా. ఇగో ఇట్లనే అవుతున్నది ఇప్పుడు జపాన్ దేశంలో. సునామీ వస్తుంది, భూకంపం వస్తుంది అని పబ్లిక్ అంతా పానాలు అరిచేతిలో పట్టుకున్నారట. చూడురుగా కథ ఏందో. మనిషికి అన్ని భయాల కంటే పెద్ద భయం ప్రాణ భయం. అందుకే బతుకుంటే బలు సాగు తినన్న బతకొచ్చు అనుకుంటుంటారు చాలా మంది. అందరి ఏమో గాని ఇప్పుడు జపాన్ దేశం పబ్లిక్ అయితే గిట్లనే అనుకుంటారట. ఏంటికంటే జూలై 5వ తారీఖు నాడు, అంటే ఈ శనివారమే, జపాన్ దేశంలో ఓ పెద్ద సునామీ వస్తుంది, సముద్రం పొంగి పొర్లుతుంది, అంత ఆగం ఆగం అవుతుందని చెప్పిండ్రట. ఆగో మరిగా గంత పెద్ద ఆపద వస్తున్నదంటే పబ్లిక్ కు భయం కాదా? సావు కబురు గింత సల్లగా చెప్తాన్రు, మీరేం మనసులు అనుకునేరు. కోపం కాకుండ్రి, ఇక్కడనే ఉన్నది అసలు ముచ్చట. సునామీ వస్తుంది, దేశం ఆగం ఆగం అవుతుందని చెప్పింది జపాన్ దేశంలో బగ్గ పేరు మోసిన ఓ కాలజ్ఞాని. అంటే రాబోయే కాలంలో ఏమవుతుందనే ముచ్చట్లు ముందే ఊహించి చెప్తుంటారు కదా, అగో అసోంటి మనిషి అన్నట్టు. బల్గేరియా దేశంలో ఉన్న కాలజ్ఞాని బాబా వంగ లెక్కనే జపాన్ దేశంలో కూడా రియో టాట్సుకి అనే ఆమె ఉన్నది. 1999లో ఆమె ఓ బుక్ రాసిందట. దాంట్లో బ్రిటన్ యువరాణి డయానా ఎప్పుడు చచ్చిపోతుందో ముందే రాసిందట. 2011లో వచ్చిన భూకంపం గురించి ముందే చెప్పిందట. కరోనా వైరస్ గురించి కూడా ముందే చెప్పిందట. గిట్లనే 2025 జూలై 5వ తారీఖున పెద్ద సునామీ వస్తుందని కూడా చెప్పిందట. గా రియో టాట్సుకి ఇదివరకు చెప్పినవన్నీ నిజమైనవి కాబట్టి శనివారం నాడు సునామీ వస్తుందని జపాన్ దేశపోళ్ళు గజ గజ వణుకుతారట. ఇప్పుడు చాలా మంది అయితే ఊళ్ళు ఇడిచిపెట్టి దేశం ఇడిచిపెట్టి పోనీకే చూస్తున్నారట. అంతేకాదు సునామీ భయానికి జపాన్ దిక్కుపోయే విమానాలకు గిరాకీ కరువైందట. పబ్లిక్ ఎవ్వరు జపాన్ పోతలేరట. ఇప్పుడు ఇంకో దిక్కు అవన్నీ నమ్మకుర్రే, 5వ తారీఖు నాడు అంత ప్రశాంతంగా ఉంటుందని చెప్తున్నారు జపాన్ సర్కారు వాళ్ళు. ఏమైనా సునామీ వస్తుందని కాలజ్ఞాని చెప్పుడు, పబ్లిక్ అంతా భయపడు. దీని గురించే దునియా మొత్తం మాట్లాడుకుంటాంది ఇప్పుడు. మరిగా శనివారం జపాన్లో ఏమవుతుందో చూడాలి అనుకుంటారా అందరూ. గరీబోళ్ళు లోన్ కోసం ఏదన్నా బ్యాంకు పోతే మొదలు గా బెంకోళ్ళు కింద నుంచి మీ దాకా చూస్తారు. అటెంక నువ్వు ఏం పని చేస్తావు, కాడ నుంచి షురూ చేసి నెలకు ఎంత సంపాదిస్తావు, ఏడు ఉంటావు, అప్పు కట్టగలుగుతావా లేకుంటే ఎగ్గొట్టిపోతావా అని గిట్ల 190 ప్రశ్నలు అడుగుతారు. అదే పెద్ద పెద్ద దందాలు చేసేటోళ్ళకైతే అవసరం లేకున్నా సరే పీల్చి మరీ అప్పులు ఇస్తారు. అగో గట్ల ఇచ్చిర్రు కాబట్టే కోట్లకు కోట్లు తీసుకొని దేశాలు దాటిర్రు కొందరు మహానుభావులు. ఇగో గీలే ఆ మహానుభావులు. ఎవరో తెలుసు కదా, తెల్లంగి వేసుకున్న ఆయన లలిత్ మోడీ, ఐపీఎల్ ఆటకు పాత చైర్మన్. ఇక గీ గోధుమ రంగు బుషోట్ దొడుక్కున్న ఆయన విజయ్ మాల్యా కాక పాలపిట బీర్ల కంపెనీకి మాజీ ఓనరు. ఇద్దరికిద్దరు మన దేశంలో కోట్లకు కోట్లు తుటివేటి దేశం దాటిర్రు. ఇక అసలు ముచ్చట ఏంటంటే, లండన్ పట్టణంలో ఇల్లు కొని ఆడనే ఉంటున్న లలిత్ మోడీ అదేదో దావత్ కార్యం పెట్టిండు. ఆగొగ్గా పార్టీకి మన విజయ్ మాల్యా కాక కూడా వచ్చిండు. వచ్చుడే మైక్ పట్టుకొని పాట అందుకుండు. అప్పటికి లలిత్ చిచ్చ మస్తు జోరు మీద ఉండు. ఇక ఒకళ్ళని మించి ఒకళ్ళు మైమర్షి పాడుకుంటా హాలీవుడ్ సింగర్లను తలపిచ్చిర్రు. ఇద్దరు భుజాల మీద చేతులేసుకొని ఏ దోస్తి హమ్ నహీ చోడెంగే అనే రేంజ్లో దుమ్ము దులిపిర్రు. 300 మంది హాజరుపడ్డ ఈ దావత్ కు ఆర్సీబీ పాత ఆటగాడు క్రిస్ గేల్ కూడా వచ్చిండు. సరే అంత ముద్దుగానే ఉన్నది కానీ లలిత్ మోడీనేమో ఫేమా ఇంకా మనీ ల్యాండింగ్ కేసులల్లో ఇరికి ఈడీకి దొరకకుండా తప్పించుకుంటుంటే, అటు విజయ్ మాల్యా కాకనేమో 10 ఏళ్ల కింద దేశం విడిచిపెట్టిపోయిండు. వేల కోట్ల అప్పులు తీసుకొని ఎగ్గొట్టిపోయిన కేసులల్లో ఉన్నారు కాబట్టి అధికారులు అరెస్టు చేస్తానికి పిట్టకు పెట్టినట్టు ఎదురు చూస్తుర్రు. కానీ వీళ్ళు మాత్రం గొంగడి మాది కాదు చెప్పులు మాయ కాదన్నట్లు బయటి దేశాలలో నానా కథలు పడుతుర్రు. చూడురు ఎట్లుందో ముచ్చట. అదే ఓ గరీబోడు 10,000 అప్పు తెచ్చుకొని ఒక నెల కట్టకుంటే వాని తలుపులు తాళాలు పగలగొట్టి ఇంట్లున్న సామాన్ అంతా ఎత్తుకపోతారు. అదే గిసొంటోళ్ళు వేల కోట్లు తీసుకొని ఎగ్గొట్టినా కూడా బెంకోళ్ళు వాడిని కనీసం దేశం పట్టుకరాలేకపోతుర్రు అని తిడతా ఉర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. వానాకాలం వచ్చి వాతావరణం అంతా మస్తు చల్లగా ఉన్నది. ఎటు చూసినా ఓ ఎండా లేదు చలి లేదు. ఇది చూసి కొందరికి ఎప్పటికీ ఇట్లనే ఉంటే ఎంత మంచిగుండు అని అనిపిస్తుండొచ్చు. కానీ ఈ వానాకాలంలో వచ్చినన్ని రోగాలు ఇంకే కాలంలో రావు. ఎందుకంటే పైనంగా శినుకులు పడుతుంటే కిందంగా వరద, దానికి తోడు బురద,
అందుకే ఏడ చూసినా అంతా లస్కు లస్కుండి రోగాలకు స్వాగతం పలికినట్లే అవుతుంది. ఇక చూడుర్రి వానాకాలంలో రోగాల ముచ్చట్లు ఎట్లున్నాయో. మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాలలో వానలు మోకందుకున్నాయి. పట్నం పల్లె అనే తేడా లేకుండా జోపుతున్న వానలకు రోగాలు కూడా అదే రేంజ్లా అంటుతున్నాయి. తొవ్వలన్నీ బురద, ఇంటి చుట్టుపట్టు శీతర. ఇక ఎందుకు అంటుకో చెప్పుర్రి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అసంటి జ్వరాలు ఒకదాన్ని మించి ఒకటి అడ్డేస్తున్నాయి. దీంతోని దాఖాన్లకు లైన్లు కడుతుర్రు జనాలు. నెరి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి దిక్కైతే టైఫాయిడ్ జ్వరంతోని మస్తు మంది మంచాన పడుతుర్రు. దీంతోనే వైద్య శాఖ దిగ్గున లేచింది. ఇంటింటికి సర్వే చేసి ఎవరికి ఏ రోగాలు అంటినాయి అనేది వివరాలు తీసుకుంటుర్రు. అందులో చాలా మందికి తలకాయ నొప్పి, జ్వరం, ఇంకా ఒళ్ళు నొప్పులతోని బాధపడుతున్నట్లు తేలిందట. అంతేకాదు రోగాలు అంటే దానికి ఇంటి చుట్టుముట్టు శుభ్రంగా లేకపోవడమే కారణమని అంటుర్రు అధికారులు. అందుకే ఇంట్లో బయట ఈగలు, దోమలు జిబ్బు మనకుండా జాగ్రత్త పడమని సలహాలు ఇస్తుర్రు. ఇట్లా ఊర్ల పొంటి టైఫాయిడ్ జ్వరం ఎక్కువ వస్తుంటే ఇటు పట్నంలో డెంగ్యూ జ్వరం మోపైంది. ఈ నడుమ కేసులు మరింత పెరుగుడుతోని అధికారులు అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుంటుర్రు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే అటు నాగర్ కర్నూలు జిల్లాల సర్కార్ దాఖానకు పేషెంట్లు శీతం మంది లైన్ కట్టిర్రు. మరి అంతే కదా, వానాకాలం అంటేనే రోగాల కాలం. ఇటు మున్సిపల్ అధికారులు అంటు రోగాలు రాకుండా గడ్డినే తనలాడుతుర్రు. నాలాలు, మోరీలు ఎక్కడేం జామ్ కాకుండా జాగ్రత్త పడకుండా ఎంటదెంటనే సాఫ్ సఫాయి చేస్తుర్రు. వీళ్లకు తోడు హైడ్రా అధికారులు కూడా ఈ వానాకాలంలో మేము చేయేస్తామన్నట్లు ముంగట్టుకొచ్చిర్రు. మాన్సూన్ టీం పేరుతోని వచ్చిన ఈ టీంలు ఎక్కడ పడుతున్నా వెంటనే వచ్చి సాఫ్ చేస్తారట. అట్లనే దోమల పెంట చాలా మటుకు తగ్గినట్లే, అంటు రోగాల షెర కంట్రోల్ అయినట్లే అని అంటుర్రు అధికారులు. ఏదేమైనా ఈ వానాకాలం వెళ్ళేంత వరకు ఇల్లు మనుషులు శుభ్రంగా ఉండి ఎప్పటిదప్పుడు గరం తిండి తింటే మంచిది. లేకుంటే వట్టిగా దాఖాల పాలవుతారు సుమా. పాయలం మరి. ఇగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ దనాదనాయి కూడా చూడాలి కదా. చలో చూద్దాం పారి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సారు భువనగిరి గురుకులం హాస్టల్ కు చెక్కింగ్లకు పోయిండు. సీదా సాయిబాన్లకు పోయిన కలెక్టరు గంట తీసుకొని బువ ఎట్లుందని చూసిండు. ఆ టెంక కూర ఇంకా అరటి పండ్లు కూడా అన్ని పరీక్ష పెట్టి చూసి పొల్లగాండ్లకు మంచి తిండి పెట్టాలని ఆర్డర్ వేసిండు. అంతేకాదు సర్కార్ మెనూ ప్రకారం బువ పెట్టకుంటే నాకు చెప్పురి బేట, మీకు నేనున్నా అని ధైర్యం చెప్పిండు. ఇక ఇదిట్లుంటే అటు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మేడం తిమ్మాపూర్ మండలం రేణికుంటకు అయ్యింది. పొల్లగాండ్లకు సర్కార్ ఇస్తున్న బాల్వాడి తిండి శంషతో తినిపించి ఆ టెంక మేడం మాట్లాడుకుంటా మహిళలకు ఎటువంటి సమస్యలున్నా ప్రతి శుక్రవారం నాడయ్యే సభలో చెప్పుకోవచ్చు అని పూసగుచ్చింది. ఇదేం పర్షానులా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిపట్నంలో గీ అన్న ఓ బీరు కొన్నాడు. ఆ టెంక ఆసుంట పోయి కడుపు నిండా తాగుదామని తెరిచి చూస్తే వాళ్ళ గీ అబ్రేక్ కాయిదం అవపడ్డది. ఈగేముంది, తాగేది ఇడిచిపెట్టి ఏంది బీర్ సీసాల శతారం వస్తుంటే చూసుకోవా, కస్టమర్లకు అట్లనే ఇస్తారా, ఆయనతో చూడకుండా తాగితే మా పానాలు ఏం కావు అని లడాయి చేసిండు. అదిన్న మందు దుక్న పోళ్ళు మేమేమన్నా మా ఇంట్లో తయారు చేస్తున్నామా, దుక్నం అన్నప్పుడు 100 మంది వస్తారు, అందరికి సీసాలు పరీక్ష పెట్టి చూసి ఇయ్యాలంటే మేము ఇక దందా చేసినట్లే అని ఉల్టా రుబాబ్ చేసి ఆ టెంక ఆ సీసా ఇటీ ఇంకోటి ఇస్తాం అని చెప్పిర్రట. కానీ చూడుర్రి మందు బాబులంటే ఎవ్వరికి లెక్క లేకుండా పోయింది. చలో మరి ఇవ్వనమాట ఇవాళ పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.